హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. దాదాపు 7 days అవుతుంది వీడియో పెట్టక. కొంచెం హెడేక్ వల్ల తలనొప్పి వల్ల కొంచెం ఒంట్లో బాగోలేక నేను పూజ అనేది ఈ 7 days కూడా నేను పెట్టలేకపోయానండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. అందరూ కూడా కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియో అండి. మనము నిత్య దీపం పెట్టుకుంటాం. నిత్య దీపం పెట్టుకున్నప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారండి. ఆ తప్పులు కొన్ని అయితే ఇంట్లో అప్పులు బాధలు, అంతేకాదండి లక్ష్మీదేవి నిలవకపోవటము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయండి. అవన్నీ కూడా మనం తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు కొన్ని లోపాలు అనేవి మనం చేస్తూ ఉంటామండి. ఆ లోపాలే మన వెంట వస్తూ ఉంటాయన్నమాట. వీటిలో ముఖ్యంగా ఇప్పుడు నేను దీపారాధన కుందులు నేను ఇలా పెట్టుకున్నాను కదండి. పెట్టుకున్నప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ఐదు గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టిన తర్వాత నూనె పోసిన తర్వాతే ఒత్తులు వేయాలి. ఎప్పుడైనా చాలామంది ఒత్తి వేసి నూనె పోస్తుంటారండి. ఆ తప్పు చాలా పెద్ద తప్పు అనమాట. దీపారాధన కుందులకి 5 కుంకుమ బొట్లు అనేవి పెట్టిన తర్వాతే మనము ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మనం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత 2 ఒత్తులు 1 ఒత్తిగా కలపాలి. నేను చూడండి 2 ఒత్తులు 1 ఒత్తిగా కలిపిన తర్వాత 2 ఒత్తులు 1 ఒత్తిగా వేసిన తర్వాత దీపారాధన అనేది వెలిగించుకోవాలి. దీపారాధన వెలిగించుకున్న తర్వాత పూజ గదిని అంతటిని కూడా పువ్వులతో అలంకరణ అనేది మనం చేయాలి. దీపారాధన అలంకరణ అనేది చేయాలి. తరువాత దీపం పరబ్రహ్మ స్వరూపం అండి. కంపల్సరిగా దీపం ఎక్కడ ఉంటుందో ఆ ఇల్లు వెలుగు కాంతులతో ఉంటుంది. కంపల్సరిగా దీపారాధన కుందుల దగ్గర మనము పువ్వులను కూడా ఉంచాలి. ఫస్ట్ది వచ్చేసి దీపారాధన కుందులకి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత నూనె పోసిన తర్వాత ఒత్తివేసి దీపారాధన అనేది వెలిగించాలి. తర్వాత దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపం ఎక్కడ ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటుందన్నమాట. దీపారాధన చేసిన తర్వాత పువ్వులతో అలంకరణ చేయాలి. తొందరగా మనం పూజ చేసుకొని పక్కకి వెళ్ళిపోవాలని అనుకుంటారు, కానీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం ఏ విధంగా భక్తితో కొలవాలనేది చాలామంది తెలుసుకోరండి. దానివల్ల కూడా కొన్ని తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. తరువాత మనము పాలు తీసుకుంటాం కదండి. మనం ఎప్పుడూ కూడా పచ్చి పాలు అనేవి దేవునికి పెట్టకూడదు. మనం వేడి చేసుకుని ఎలా పాలు తాగుతామో ఆ భగవంతునికి కూడా పాలల్లో చక్కగా పాలు మరిగించి వేడివేడి పాలల్లో బెల్లం వేసి పాయసాన్ని మనం ఎలా తయారు చేసి నైవేద్యంగా పెడతామో, స్వచ్ఛమైన పాలతో తయారు చేసినటువంటి పాలుని మనం స్వచ్ఛంగా అందులో బెల్లం వేసి చక్కగా పెట్టుకోవాలండి. బెల్లం వేసుకున్న తర్వాత ఆ నైవేద్యం దగ్గర కంపల్సరిగా ఒక పువ్వును ఉంచాలి. దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు కంపల్సరిగా ఒక పువ్వును కూడా మనం పెట్టుకోవాలండి. అది దేవునికి చెందుతుంది ఆ నైవేద్యం కంపల్సరిగా. తరువాత చాలామంది పువ్వులు కాడలు ఉంచే మనకి చిన్న పటాల దగ్గర పెడుతూ ఉంటారండి. చిన్న పటాల దగ్గర పువ్వులు కాడ తీసివేయాలి. పెద్ద పటాలు ఉంటాయి కదండి, వాటికి మనం ఇలా కాడలు అనేవి ఉంచాలన్నమాట. ఎప్పుడూ కూడా ఉంచి మనం పూజ చేసుకోవాలండి. అంతేకాదండి, చాలామంది పూజ గదిలో మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఆ పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులు కూడా ఎప్పుడు ఒక కవర్లో వేసి ఉంచాలండి. పారుతున్న నీటిలో కానీ మొక్కల్లో కానీ వేయాలి. పూజకు ముందు పువ్వులు, మనం దేవుడికి పెట్టిన పువ్వుల్ని ఎప్పుడూ కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. ఆ తప్పులు కూడా చేస్తూ ఉంటామండి. మనకి చేస్తూనే తెలియకుండానే ఎన్నో తప్పులు మనం చేస్తూ ఉంటామన్నమాట. అందుకని మనం కొన్ని మనం తెలుసుకోవాలండి. నిత్యం దీపం పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని తప్పులు అనేవి తెలుసుకోవాలి. పూజ గదిలో ఎప్పుడూ కూడా నిండుగా పువ్వులతో అలంకరణ అనేది చేసి పూజ చేయాలండి. నిండుగా అలంకరణ చేసి పూజ చేస్తేనే లక్ష్మీదేవి కళతో ఇల్లు ఉట్టిపడుతుంది అనమాట. ఎప్పుడూ కూడా పూజ గది నిండుగా పువ్వులు ఉండేలా చూసుకోవాలి. తర్వాత అమ్మవారికి, లలితాదేవికైనా శ్రీ మహాలక్ష్మికైనా చిన్న చిట్టి గాజులు మాల అనేది కానీ ముత్యాల దండ కానీ కంపల్సరిగా అమ్మవారికి వెయ్యాలండి. ఎప్పుడూ బోసి మెడతో అమ్మవారిని ఉంచకూడదు. నేనైతే అమ్మవారికి పెద్ద చిట్టి గాజులు మాల, లక్ష్మీదేవికి లలితాదేవికి అయితే పసుపు రంగు చిట్టిల గాజుమాల
చిన్నది లక్ష్మీదేవి ఉంటే ఎర్ర చిట్టి గాజుల మాల, సీతారాములకి ముత్యాల దండలు, సీతాదేవికి పుస్తెల నల్లపూసల దండ అనేది కంపల్సరిగా అమ్మవారి మెడలో ఉంచుతాను. ఆ శివయ్యకు రుద్రాక్ష కూడా ఉంచుతానన్నమాట. ఇలా కొన్ని మనం ఎన్నో తప్పులు అనేవి పూజ చేసినప్పుడు అండి, నిత్య పూజలో మనం చేస్తూ ఉంటామండి. ఈ తప్పులన్నీ కూడా మనం చేస్తూ ఉంటే ఏదో ఒకటి మన వెంట ఆ తప్పు అనేది వచ్చి ఇంట్లో ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే డబ్బు పరంగా కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవల పరంగా కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఇవన్నీ పోవాలి అంటే మీరు 5 సూత్రాలు అనేవి పాటించాలండి. పూజ గదిని ఎప్పుడూ కూడా మనము పూజ చేసుకునే ముందు పూజకి పెట్టిన పువ్వులు, మనం పూజకి ముందు రోజు పెట్టిన పువ్వుల్ని శుభ్రంగా తీసుకొని ఒక కవర్లో ఉంచుకోవాలండి. కవర్లో ఉంచుకొని తరువాత ఒక వారం 10 రోజులకి అలా ఆ పువ్వులన్నీ కవర్ నిండిన తర్వాత పారుతున్న నీళ్ళలో కానీ, బావిలో కానీ, లేకపోతే మొక్కల్లో కానీ వేయాలి. రెండోది వచ్చేసి దీపారాధన కుందులు ఎప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని 5 గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని ముందుగా నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి తర్వాత ఒత్తులనేవి వేయాలి. తర్వాత దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపం దగ్గర ఎప్పుడూ కూడా పువ్వుననేది కంపల్సరిగా ఉంచాలి. తర్వాత మనం నైవేద్యం భగవంతునికి పెడతాం కదండి, పచ్చి పాలను ఎప్పుడూ పెట్టకూడదు. పాలు కాచిన తర్వాత అందులో బెల్లాన్ని వేసి నైవేద్యం పెట్టి నైవేద్యం దగ్గర ఒక పువ్వు అనేది ఉంచాలి. ఎప్పుడూ కూడా ఆ భగవంతునికి ధూపం అనేది వెయ్యాలి. ఎప్పుడూ కూడా ఇలా కాడలున్న పువ్వుల్నే భగవంతునికి ఇలా పటాలకి మనం పెట్టుకోవాలి. చిన్న వాటికైతే ఇలా సింపుల్గా తొడిగిని తీసి పెట్టుకోవాలన్నమాట. ఇలా పాటించినట్టయితేనండి ఎప్పుడూ కూడా ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతో ఉంటుంది. పూజ చేసినప్పుడు తప్పు అనేది మనం చేయమన్నమాట. ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రతిరోజు నిత్య పూజలో ఇవి పాటించినట్టయితే ఆ అమ్మ అప్పుల బాధలు తీరుస్తుందండి. అప్పుల బాధలు అనేవి ఉండవన్నమాట. మనంతటే మనం కోరి తెచ్చుకుంటామండి. మనం ఏ పని చేసినా కూడా మనంతట మనం కోరి తెచ్చుకుంటేనే అవన్నీ మన వెంట వస్తూ ఉంటాయండి. ఇలాంటి తప్పులు అనేవి చేయకుండా నిత్య పూజలో ఇవన్నీ పాటించినట్లయితే, పూజ గదిలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, అవన్నీ పాటించినట్టయితేనండి ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతోనూ అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారనమాట. అంతేనండి, ఆడవాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. పూజ గదులు ఇవన్నీ చేయకుండా చక్కగా పూజ గదిని అలంకరణ చేసుకోవాలి. పూజ గది ఎప్పుడు కూడా నిండుగా పువ్వులతో అలంకరణ అనేది చేస్తేనండి మీ ఇల్లు ఎప్పుడు ధనధాన్యాలతోనూ ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటుందన్నమాట. ఇవేనండి మనం పూజ గదిలో తెలుసుకోవాల్సింది. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందన్నమాట. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని శ్రీ లలితాదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మవారికి మణిదీపవర్ణం 3 సార్లు చదువుకొని అమ్మవారికి అక్షంతలని వేసుకొని కుంకుమ నుదుట అనేది పెట్టుకుంటాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాదేవియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను. ధన్యవాదాలు.